మన సికపారు వాటర్ ఫాల్స్ గ్రౌండ్ ఓపెనింగ్ కి మన మినిస్టర్ గారు కలెక్టర్ గారితో పాటు అనుకోకుండా ఒక సెలబ్రిటీ కూడా వచ్చారు. అదెవరు తెలియాలంటే ఈ వీడియో ఎండ్ వరకు చూడండి. హలో ఎవరివన్, నమస్తే. నేను మీ పల్లెటూరు అబ్బాయి. గిరిజనులకు ఉపాధి దొరకాలని, గిరిజన ప్రాంతాల్లో ఉండే పర్యాటక ప్రాంతాలని, జలపాతాలను అభివృద్ధి చేయాలని మన జిల్లా కలెక్టర్ గారైన డాక్టర్ ఎస్ ప్రభాకర్ రెడ్డి గారు ఆదేశాలు జారీ చేశారు. ఇప్పటికే కొన్ని పర్యాటక ప్రాంతాలు, కొన్ని జలపాతాలు అభివృద్ధి చేశారు. అందులో భాగంగానే మన సాలూరు మండలంలోని సికపారు వాటర్ ఫాల్స్ ని అభివృద్ధి చేయాలని గత నెల రోజుల నుంచి వెలుగు ఆఫీస్ వాళ్ళు, సచివాలయం స్టాఫ్ చాలా కృషి చేశారు. పూర్తి చేయాల్సిన పనులన్నీ పూర్తి చేసుకుని నవంబర్ 17 తారీఖున మన మినిస్టర్ గారు అండ్ కలెక్టర్ గారి చేతుల మీదుగా గ్రాండ్ ఓపెనింగ్ జరిగింది. ఇక వాటర్ ఫాల్స్ విషయానికి వస్తే అడవిలా ఉండే వాటర్ ఫాల్స్ కాస్త తుప్పలన్నీ నరికించి నడవడానికి మెట్లలా రాళ్లతో పేర్చి ఒకవైపు వెదర్ బదులతో సేఫ్టీ కోసం వెలుగు కట్టారు. కూర్చోడానికి బెంచీలు, తినే ఐటమ్స్, డ్రింక్ అండ్ వాటర్ అందుబాటులో ఉండేలా 2 షాప్స్, వాటర్ ఫాల్స్ వ్యూ చూడడానికి చిన్న స్టేజ్ అండ్ టూరిస్టులను ఆకట్టుకునేలా చిన్న చిన్న బ్రిడ్జెస్, అన్నింటికంటే ఆడపిల్లలు డ్రెస్ చేంజ్ చేసుకునే ఒక రూమ్, ఇలా చాలా అందంగా డెవలప్ చేశారు. చిన్నోళ్ళైనా పెద్దోళ్ళైనా ఏ ఏజ్ లో వాళ్ళైనా చాలా కంఫర్ట్ గా ఎంజాయ్ చేసే వెళ్తారు. గ్రాండ్ ఓపెనింగ్ అనే మ్యూజిక్ అందరూ ఒకవైపు ఎంజాయ్ చేస్తుంటే మరొక వైపు డి టైటిల్ విన్నర్ అయిన సోమేశ్ మాస్టర్ కూడా డాన్స్ తో ఫుల్ గా ఎంజాయ్ చేస్తూ వాటర్ ఫాల్స్ చాలా బాగుంది, ఫుల్ గా ఎంజాయ్ చేస్తే మన మంచి ఫీడ్బ్యాక్ ఇచ్చారు. సినీ ఇండస్ట్రీ నుంచి కూడా వస్తున్నారంటే చాలా హ్యాపీ అనిపించింది. కానీ నాది ఒకటే రిక్వెస్ట్, వాటర్ ఫాల్స్ కి వచ్చే రోడ్డు చాలా చిన్నదిగా ఉండి ఇరువైపులు అడుగుతూ ఉంటుంది. దయచేసి వచ్చేవాళ్ళు పోయేవాళ్ళు బైక్ అయినా కార్ అయినా ఏ వెహికల్ అయినా కూడా స్లోగా రావడం, స్లోగా వెళ్ళడం చేస్తే చాలా మంచిది. మనతో పాటు ఆపోజిట్ వచ్చే వాళ్ళు కూడా చాలా సేఫ్ గా ఉంటారు. వాటర్ ఫాల్స్ లో డస్ట్బిన్ అవైలబుల్ గా ఉంటాయి. మీరు ఏం తిన్నా, ఏం తీసుకొచ్చినా కింద పడేయకుండా, పగలగొట్టేయకుండా డస్ట్బిన్ లో పడేయాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాం. అండ్ ఫైనల్ గా మన మన్యం జిల్లాని అభివృద్ధి చేయాలనుకుంటున్న అధికారులందరూ ఇంకా డెవలప్ చేయాలని మనస్ఫూర్తి కోరుకుంటూ థ్యాంక్ యూ అందరికీ.